ఒక ముసలిది చనిపోతూ తన ఇద్దరు మనవలను పిలిచి, నాయనలారా, నా దగ్గర వెండి బంగారాలు లేవు. వంట ఇంట్లో సన్నికళ్ళు గుండ్రాయి ఉన్నాయి. సన్నికళ్ళు పెద్దవాడు, గుండ్రాయి చిన్నవాడు తీసుకోండి, సుఖంగా కాలం గడపండి అని చెప్పి ప్రాణాలు వదిలింది. సన్నికళ్ళు నాకెందుకు, నేనేమన్నా వంటలు చేసుకు బతకాలా అనుకుని పెద్దవాడు మరొక గ్రామానికి వెళ్ళి ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడ్డాడు. చిన్నవాడు మటుకు ఈ గుండ్రాయి వల్ల ఏదో ఉపయోగం లేకపోతే అవ్వ దీన్ని నాకివ్వదు అనుకుని అస్తమానము దాన్ని తన వెంటే పెట్టుకు తిరగసాగాడు. వాడు ఆ గుండ్రాయిని వెంట పెట్టుకు తిరగడం చూసి ఊళ్ళో వాళ్ళంతా వెటకారం చేసేవాడు. వాడు రోజు అడవిలో చితుకులు పోగు చేసి తెచ్చి ఊళ్ళో వాళ్ళకమ్మి పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చితుకులు ఏరుతూ ఉండగా ఒక పెద్ద తోడేలు వాడికేసి వచ్చింది. వాడు బెదిరిపోయి సమీపంలో ఉన్న చెట్టెక్కాడు. తోడేలు తనతో మాట్లాడడం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది. భయపడకు, నేను నీకేమీ హాని చేసేందుకు ఇక్కడ రాలేదు. నీ దగ్గర ఉండే గుండ్రాయి ఒక్కసారి అరువియ్యి చాలు అన్నది తోడేలు. దానితో నీకేం పని అని వాడు తోడేలుని అడిగాడు. నా జత తోడేలు ఇంతకు ముందే చచ్చిపోయింది. నీ గుండ్రాయి ఒక్కసారి దాని ముక్కుల దగ్గర పెడితే అది మళ్ళీ బతుకుతుంది అన్నది తోడేలు. నా గుండ్రాయికి అంత మహత్తున్నదా, నాకు తెలియదే అన్నాడు వాడు. నా వెంట వస్తే నీకే తెలుస్తుందిగా అన్నది తోడేలు. వాడు చెట్టు దిగి తోడేలు వెంట బయలుదేరాడు. అడవిలో ఒక చోట చచ్చిన తోడేలు ఉన్నది. ముసలమ్మ మనవడు తన గుండ్రాయి తీసి ఆ తోడేలు ముక్కు దగ్గర పెట్టాడు. వెంటనే దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది. నీ గుండ్రాయి మహిమ అంతా దాని వాసనలో ఉన్నది. ఈ రహస్యం ఎవరికీ తెలియనంత కాలము దానికి ఆ మహిమ ఉంటుంది అని మొదటి తోడేలు వాడికి చెప్పింది. తర్వాత 2 తోడేళ్ళు తమ దారిని తాము వెళ్ళిపోయాయి. చిన్నవాడు తన గుండ్రాయితో సహా గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక కుక్క కళేబరం కనిపించింది. వాడు తన గుండ్రాయి తీసి చచ్చిన కుక్క ముక్కల దగ్గర ఉంచాడు. కుక్కకు వెంటనే ప్రాణం వచ్చింది. అది లేచి నిలబడి తోక ఆడిస్తూ చిన్నవాడి వెంట బయలుదేరింది. త్వరలోనే చిన్నవాడి ఖ్యాతి గ్రామమంతా పాకింది. వాడు ప్రాణాలు కూడా కాపాడగల ఘన వైద్యుడయ్యాడు. అయితే ప్రాణాలు ఇచ్చే శక్తి ఉన్నది వాడి గుండ్రాయిలోనేనన్న విషయం ఎవరికీ తెలియదు. కొంతకాలానికి రాజుగారి ఏకైక సంతానమైన కూతురు కాస్త చనిపోయింది. చిన్నవాడు వెళ్ళి ఆమెను మళ్ళీ బతికించాడు. రాజుగారు కృతజ్ఞతతో తన కుమార్తెను వాడికిచ్చి పెళ్లి చేసి రాజ్యానికి వాడిని వారసుండి చేశాడు. రాజుగారి అల్లుడై కూడా చిన్నవాడు చచ్చిపోయిన వారికి ప్రాణదానం చేయడం మానలేదు. అందుచేత ఆ రాజ్యంలో ఎవరికీ చావు భయం అన్నది లేకుండా పోయింది. ఒకరాజు చిన్నవాడికి ఒక ఆలోచన వచ్చింది. తన గుండ్రాయి వాసనతో పోయిన ప్రాణాలు రాగా లేంది వార్ధక్యం రాకుండా ఎందుకుంటుందో అని, ఇది నిజమో కాదో తేల్చుకుందామని వాడు రోజు గుండ్రాయిని తాను వాసన చూస్తూ తన భార్యను కూడా వాసన చూడమన్నాడు. గుండ్రాయి వాసన చూడడం రాజకుమార్తెకు అర్థం లేని పనిగా తోచింది. అయినా తన భర్త ఘనవైద్యుడు కనుక ఏదో ఉద్దేశంతో అలా చెప్పి ఉంటాడనుకుని తాను కూడా రోజు గుండ్రాయిని వాసన చూస్తూ వచ్చింది. దీని ఫలితంగా వాడు ఊహించినట్టే చిన్నవాడు, వాడి భార్య నిత్య యవ్వనులుగా ఉండిపోయారు. వారిని చూసి చంద్రుడు అసూయపడ్డాడు. నిత్య యవ్వనం అనేది తనకు తప్ప మరెవరికి ఉండరాదని చంద్రుడి ఉద్దేశం. అందుచేత చంద్రుడు చిన్నవాడి గుండ్రాయిని కాజేయడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు చిన్నవాడు తన గుండ్రాయి కేసు చూసేసరికి అది పాచిపట్టి వెలవెల్లాపోతూ ఉండడం కనిపించింది. పాచి పోగొట్టడానికి వాడు దాన్ని ఎండలో ఉంచి ఎవరూ ఎత్తుకుపోకుండా తానే కాపలా కూర్చున్నాడు. ఇది చూసి రాజకుమార్తె, కాబోయే రాజువు కదా, ఇదేం పని, గుండ్రాయికి నీవే కాపలా కాయాలా, ఎంతమంది భటులు లేరు అన్నది. నేను నా కుక్కను తప్ప ఇంకెవరిని నమ్మలేను అంటూ వాడు తన కుక్కను గుండ్రాయికి కాపలా పెట్టి తాను లోపలికి వెళ్ళిపోయాడు. ఇదే సమయం అనుకుని చంద్రుడు ఆ గుండ్రాయి ఉన్న చోటుకి దిగి వచ్చి గుండ్రాయి ఎత్తుకొని పారిపోసాగాడు. అమావాస్య చంద్రుడు కావడం చేత కుక్క అతన్ని చూడలేకపోయింది. అయితే గుండ్రాయి వాసన దానికి తెలుసు కనుక ఆ వాసనను బట్టి తరుముకు వెళ్ళింది. ఆ కుక్క ఇంకా చంద్రుడిని తరుముతూనే ఉందంటారు బర్మా వాళ్ళు. చంద్రగ్రహణం కలిగినప్పుడు అదిగో చంద్రుడిని కుక్క మింగింది అంటారు. గ్రహణం విడవగానే కుక్క చంద్రుడిని కక్కింది అంటారు. కుక్క చాలా చిన్నది కావడం చేత చంద్రుడు దానికి మింగుపడడని వారి అభిప్రాయం.